మ్యాజిస్ట్రేట్లే. ఆ మ్యాజిస్ట్రేట్ల మీద వీళ్ళు ప్రెషర్ చేసేస్తున్నారు. ఏదన్నా అంటే పైన ముందు దోషులు ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక కలెక్టర్ ఉంటాడు, ఎమ్మెల్యే ఏదో పని చెప్తాడు, కలెక్టర్ కాదన్నాడు, అది కుదరదని రూల్స్ ప్రకారం అన్నాడు, సీఎం వస్తాడు, సీఎం ఎదురుగుండా ఎమ్మెల్యే ఏం చేస్తాడు, ఆ పాయింట్ ఎత్తకుండా కలెక్టర్ సంబంధించిన ఇంకో లోపాన్ని ఎత్తి చూపెట్టి పెదం చేసేస్తాడు. కలెక్టర్ మందలింపుకు గురవుతాడు. ఆ తర్వాత ప్రభుత్వం దగ్గర అతనికి పట్టు ఉండదు, నిదానంగా అతన్ని చులకరగా చూడటం ప్రారంభమవుతుంది. ఆ పరిస్థితి తమకు రాకూడదు అనుకుంటారు వీళ్ళు ఇక్కడ మ్యాజిస్ట్రేట్లు. అందుకని సరే రిమాండ్ అంతే. ఎప్పుడైతే హైకోర్టు సీరియస్గా తీసుకుని, ఇప్పుడు ఇదివరకు కూడా మీరు గుర్తుకు తెచ్చుకుంటే మొదటి ఏడాది 2 ఏళ్ల సందర్భంలో తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు కానీ జనసేన వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టినప్పుడు ఎవరు అడ్డుపడలేదు. అప్పుడు రిమాండ్లు ఇచ్చేవాడు మ్యాజిస్ట్రేట్, కోర్టులు మందలించే ఏంది ఇది ఏంటి ఇది అనేసి. 2 ఏళ్ల తర్వాతన కోర్టులు ఏం చేసినాయి, వాళ్ళకి క్లాస్ పీకడం బిగించేసినాయి, మ్యాజిస్ట్రేట్లకు నోటీసులు ఇవ్వడం ఇట్లాంటి. ఇప్పుడు ఆల్రెడీ మొన్న సర్క్యులర్ జారీ చేశారు వీళ్ళకి. ఆ సర్క్యులర్ని మార్పిచ్చారు చూడండి మీరు ఇక్కడ. ఇది వీళ్ళ పట్టు ఎంత ఉంది అన్నానికి సాక్ష్యం. సర్క్యులర్లో ఏదైతే ఆర్నేష్ కుమార్ తీర్పుకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి వ్యతిరేకంగా మీరు ఇస్తున్నారు, 7 ఏళ్లలోపు జైలు శిక్షల విషయంలో విచారణ చేసి చెయ్యాలన్న దాన్ని మీరు పట్టించుకోకుండా రిమాండ్లు ఇస్తున్నారు, ఇట్లా చేస్తే కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ రిజిస్ట్రీ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని మార్పిచ్చారండి హైకోర్టులో.